క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జొన్నాడ ఆనందరాజు విజయమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అమూల్య, పవన్, ప్రవీణ్, రవితేజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మైత్రాసనం సహాయమాత విచారణ, ఈ థామస్ సెబాస్టియన్ లతా థామస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, థామస్, లతా, లినెట్, రాజీవ్, లీనా, నోరాలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు రోమిత్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి లెనెంట్, రాజీవ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న శ్యామ్ సుందర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని నారు చిన్నపరెడ్డి, విజయ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ, ఈరోజు 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లా అలెక్స్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు మల్లా వినోద్ కుమార్, దివ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ, వట్టి జోసెఫ్ అనిరుద్ సాగర్ రెడ్డి, జోసెఫ్ ఉదయ్ సాగర్ రెడ్డిల 26వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సలిబిండ్ల లిల్లీ గ్రేస్, వట్టి అగస్టిన్ రెడ్డి, విజయరాణి కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ప్రభుదాస్, ఎలిజబెత్, సునీతల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుని చిత్తంతో గర్భఫలం దయచేయమని మరియు ప్రభుదాస్ గారు చేయబోతున్న వ్యాపారంలో తోడుండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేర్ విచారణ, వివాహ వార్షికోత్సవం సందర్భముగా జయప్రకాష్, విజయరాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, అభిలాషిక, సాగరిక, అమూల్య, అంకితలు రాయబోతున్న ఇంటర్ పరీక్షలో మంచి మార్కులు దయచేయమని కీర్తిశేషులు అగస్టిన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు దుగ్గింపూడి మరియమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. మేరీ శిల్ప గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మరియ స్వరూపుడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరండి
సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. ప్రభు, చిరకాలము నుండి నీవు మా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. మా విరోధులు మా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేయుము. ఇజ్రాయేలు దేవా, సకల విపత్తుల నుండి మమ్ము రక్షింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, మనము దేవుని కృపాకాలంలో ఉన్నాము. ఈ పాస్కాయత్త కాలము దేవుని కృపాకాలము, క్షమాపణ దొరికే కాలము. కాబట్టి ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై, క్షమాపణను పొందుకొనుటకై చేసిన పాపములకు మన్నింపు వేడుకుందాం. సర్వశక్తిల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవల్లని బ్రతమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి శిలువలో తన కుమారుడు చిందించిన నిష్కలంక రక్తం ద్వారా మన పాపములను కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మిమ్ము భక్తితో కొలుచు మీ ప్రజలను కరుణతో చూడుము. ఆత్మ నిగ్రహముతో శారీరక నియమ నిష్టను పాటించుచున్నవారు తాము చేపట్టిన పుణ్య కార్యముల ద్వారా వారి మనస్తత్వములో సంపూర్ణ మార్పును ప్రదర్శింతురుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నినేవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి. మొదటి పట్టణము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు వాణి 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను మీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుమని చెప్పెను. యోనా ప్రభు ఆ ఆజ్ఞ శిరస వహించి నినేవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టెను. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగాని నినేవే నాశనమగునని ప్రకటించెను. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవల్లని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినేవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినేవే నగరమంతటా ఇట్లు చాటించెను, ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు, పశువులు, ఎడ్ల మందలు, గొర్రెల మందలు ఏమియూ తినరాదు. ఎవరు ఏమియూ తినరాదు, త్రాగరాదు. నరులు
పశువులు కూడా గోనె తాల్పవలెను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్టవర్తనము మార్చుకొని తమ దుష్కార్యములు విరమించుకోవలెను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపము ఉపసంహరించుకోవచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూసెను. వారు తమ దుష్కార్యములు విడనాడిరిని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యెను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ఓ ప్రభువా, వినయాత్మునైన హృదయమును, ఓ ప్రభువా, వినయాత్మకమైన హృదయమును నీవు అనాధారము చేయువు. నీవు అనాధారము చేయుము. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాత్మునైన హృదయమును, వినయాత్ముడైన హృదయమును నీవు అనాధారము చేయువు. నీవు అనాధారము చేయుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును, వినయాత్ముడైన హృదయమును నీవు అనాధారము చేయువు. నీవు అనాధారము చేయము. నీవు బలుల వలన సంతుష్టి చెందవు. నేను దహన బలి అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టియు వినయాత్మునైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ. ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును, వినయాత్ముడైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయము. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయకా, కుమ్మరి కుమ్మరి నా జీవనదాయకా, జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత, యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పనికి రాని పాత్రయని త్రోసివేయుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా.
యేసునాదా 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 నా జీవనదాత యేసునాదా 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 నా జీవనదాత కుమ్మరి కుమ్మరి నా జీవనదాయక. లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ప్రజలు అనేకులు అచట చేరగా యేసు ఇట్లు చెప్ప ఆరంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది. కాని యోనా సూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలయనా నినివే వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడును ఒక సూచన అవుతాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయన ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవ వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవ ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవ మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, యేసుక్రీస్తు ఈ తరాన్ని ఉద్దేశించి, తను ఉన్న తరాన్ని ఈ తరాన్ని ఉద్దేశించి ఈ తరము దుష్టమైనది అంటున్నాడు. ఈ తరము దుష్టమైనది. ఇంత మాట అనేశాడేంటి అని మనం ఆలోచించవచ్చు. కానీ కారణం కూడా ఇస్తున్నారు యేసుక్రీస్తు. ఈ తరము దుష్టమైనది ఎందుకంటే ఈ తరము అద్భుతములు కోరుచున్నది, సూచక క్రియలు కోరుచున్నది, ఆశ్చర్య కార్యాలు కోరుతున్నది, చిహ్నాలు కోరుతున్నది. అందుకే ఈ తరము దుష్టతరమైనది అని యేసు ప్రభు అంటున్నారు. అవును, ఈ యొక్క ప్రకృతిలో ఎన్నో అందాలు అద్భుతాలు ఉన్నాయి. అందమైనది ఈ లోకమని పాడతారు. ఈ ప్రకృతి కూడా చాలా అందంగా, అందుకే కన్నులతో చూసే ఈ లోకం ఎంతో అందముగా సృష్టించబడెను భూలోకం, దేవుని ఆలయముగా ఈ దేహం అందముగా సృష్టించబడెను శరీరం, నా దేవుని సృష్టియేగా ఈ లోకం ఆ సృష్టికర్త పనియేగా,
ఈ లోకం అందమైనది, చాలా అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా దేవాది దేవుడు సృష్టించాడు. ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు, ఆశ్చర్యాన్ని కల్పించే వండర్స్ ఈ యొక్క సృష్టిలో ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటంటే ఆయన మనల్ని కూడా చేశాడు, మనల్ని కూడా ఆశ్చర్యపోయే విధంగా చేశాడు. అందుకే కీర్తనకారుడు 139 కీర్తన 13వ వచనములో, ప్రభువా నీవు మానవుణ్ణి తయారు చేసిన విధానమును చూడగా నాకు భయమేసింది మరియు ఆశ్చర్యం కూడా కలిగింది. మానవుని ఇంత అద్భుతంగా చేశావా? అద్భుతం. ఈ సృష్టి అద్భుతం, మానవుని యొక్క దేహ నిర్మాణము అద్భుతము. ఇన్ని అద్భుతాలు సృష్టిలో పెట్టుకొని మనమే ఒక అద్భుతంగా ఉన్నప్పుడు ఇంకా అద్భుతాలు కోరడం ఎందుకు? ఇంకా అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకారాలు కావాలి, సూచక క్రియలు కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యూదులు అదే పనిలో ఉన్నారు, అద్భుతాలు కోరడం. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనంలో, యూదులు అద్భుతములు కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. గ్రీకులేమో వివేకం వివేకం వివేకం, జ్ఞానం కావాలి జ్ఞానం కావాలని ప్రాకులాడుతున్నారు. యూదులేమో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. బోల్డని చేశాడు ఆల్రెడీ యేసుక్రీస్తు. వారి మధ్య ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు మరియు గుర్తులు ఎన్నో చేశాడు. ఎన్నో స్వస్థతలు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, మరి దెయ్యం పడిన వారికి విడుదలనిచ్చాడు. ఇన్ని ఇచ్చినా కానీ ఇంకా అద్భుతాలు కావాలి. ఈ సృష్టిలో ఇన్ని అద్భుతాలు ఉన్నా, మనం కూడా అద్భుతంగా మనల్ని సృష్టించిన ఇంకా అద్భుతాలు కావాలని కోరుకున్నాడు. అందుకే దుష్టతరము అని చెప్పాడు. అదే మాట మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనం కూడా అద్భుతాల వెంబటి, ఆశ్చర్య కార్యాల వెంబటి పరిగెత్తుతున్నాం కాబట్టి. కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు కృపయు నా వెంట వచ్చునని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? వాటి వెంట పరిగెడుతున్నాం. అవి మన వెంట రావాలి. మన ఫోకస్ మొత్తం సిలువ మీద ఉండాలి. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. సిలువకు సాక్షులుగా మనం బ్రతకాలి. ఆ ఫోకస్ పక్కకు పెట్టేసి అద్భుతాల కోసం, ఆశ్చర్య కోసం పరిగెత్తొద్దు. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, సిలువను, మన జీవితంలో ఉన్న సిలువను వెంబడిస్తూ క్రీస్తు సిలువకు సాక్షులుగా ఉండాలి. మరి శ్రమలు వస్తే శ్రమలు తీసేయి ప్రభువా అనొద్దు. శ్రమలు వస్తే కీడుల నుండి మమ్ము తప్పించుము అంటే ఓకే, కానీ శ్రమల నుండి మమ్ము తప్పించుము, శ్రమల నుండి మమ్ము కాపాడుము అని అనొద్దు. శ్రమలను భరించే ఓపికను మాకు దయచేయండి ప్రభువా, సహనాన్ని మాకు దయచేయండి. నా శోధనలలో, నా శ్రమలలో సహనము నాకు నేర్పించు ప్రభువా, వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని దయచేయి ప్రభువా. ఇలా మనం ప్రార్థించాలి, అద్భుతాల కోసం ప్రాకులాడకుండా. అప్పుడే మనం మంచి తరమని యేసుక్రీస్తు ద్వారా మనం పిలువబడతాం. మరొక విషయం చెప్పారు యేసుక్రీస్తు. అదేంటంటే, దక్షిణ దేశపు రాణి మరియు నినివే ప్రజలు ఈ దుష్టతరాన్ని ఏం చేస్తారంట? ఖండిస్తారంట. వాళ్ళెవరు ఖండించడానికి? యేసుప్రభు ఎందుకు ఖండిస్తారు కూడా కారణం కూడా ఇక్కడ చెప్పాడు. ఏలైనా అని చెప్తూ ఎందుకనగా కూడా కారణం చెప్పారు. ఇంతకీ దక్షిణపు దేశపు రాణి ఎందుకు మనల్ని ఖండిస్తుంది? ఎందుకు తరాన్ని, పరిచయులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, ధర్మశాస్త్ర బోధకులు కానివ్వండి, చాలామంది యూదులు కానివ్వండి, ఈనాటి తరంలో ఉన్న క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కానివ్వండి, మనందరినీ దక్షిణపు దేశపు రాణి ఖండిస్తుందంట. ఎందుకు ఖండిస్తుంది? ఏమని ఖండిస్తుందంటే, ఆమె ఏమంటుందంటే, నేను దక్షిణ దేశపు రాణిని, నేను సొలొమోను యొక్క జ్ఞాన వాక్కులు వినడానికి దూరం నుండి రిస్క్ తీసుకొని ప్రయాణం చేసి, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. మరి సొలొమోను యొక్క జ్ఞానం వాక్కులు విన్నాను, గిఫ్ట్లు కూడా, అతనికి కానుకలు కూడా నేను చెల్లించాను. నేను అన్య స్త్రీని, దూరదేశం నుంచి వచ్చాను, జ్ఞానవాక్కులు వినటానికి వచ్చాను, గిఫ్ట్లు కూడా ఇచ్చాను. కానీ ఈ తరము అంటే అటు యూదులు కావచ్చు, విశ్వసించని యూదులు కావచ్చు, అద్భుతాల కోసం ప్రాకులాడే యూదులు కావచ్చు, ఈనాటి తరమైనటువంటి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, ఇప్పుడు మనము ఆయన యొక్క విజ్ఞాన వాక్కులు అంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? సొలొమోను రాజుకే జ్ఞానం ఇచ్చినవాడు.
సొలొమోను రాజుకే జ్ఞానం ఇచ్చిన జ్ఞానమునకు అధిపతి యేసుక్రీస్తు ఎవరు? జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని మనం ప్రార్థిస్తున్నాం. అయితే జ్ఞానమునకు అధిపతి అయిన యేసుక్రీస్తు, సొలొమోను రాజుకే జ్ఞానం ఇచ్చిన యేసుక్రీస్తు, సొలొమోను రాజు కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ఆయన డైరెక్ట్గా వచ్చి జ్ఞాన వాక్కులు, జీవం గల వాక్కులు బోధిస్తూ ఉంటే మనము ఆయనను అశ్రద్ధ చేస్తే తప్పకుండా దక్షిణ దేశపు యువరాణి మనల్ని ఖండిస్తుంది. నేను నమ్మాను, అది కూడా సొలొమోను రాజును నమ్మాను. సొలొమోను రాజు కంటే గొప్పవాడిని మీరు నమ్మకపోతే ఎలా? అది కూడా క్రైస్తవులయుండి మీరు నమ్మకపోతే ఎలా? అది కూడా యూదులయుండి మీరు దేవుని ప్రజలైన సొంత జనమైన పవిత్ర జనమైన మీరు నమ్మకపోతే ఎలా అని తప్పకుండా ఖండించే అధికారము, హక్కు తనకు ఉంది. అదేవిధంగా అదే హక్కు, అదే అధికారము నినివే ప్రజలకు కూడా ఉంది. ఎందుకంట? కారణం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. నినివే ప్రజల్లో పశ్చాత్తాపం కనపడ్డది. నినివే ప్రజలు ఎవరండి? వాళ్ళు అన్యులు. ఇక్కడ మనం ఒకటి మాట గుర్తుంచుకోవాలి, దేవుడు అన్యులకు సైతము రక్షణనిస్తాడు పశ్చాత్తాపడితే. రక్షణ అందరికీ ఆయన ఇవ్వడానికి వచ్చాడు, అందరూ ఆయన పిల్లలే కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు యోనా ప్రవక్త, ఒక ప్రవక్త వాళ్ళ దగ్గరికి, ఒక సామాన్యమైన ప్రవక్త వారి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపమును గురించి పిలుపునిచ్చి వాళ్ళ మారు మనసు పొందమని చెప్పగానే, లేకపోతే దేవుడి యొక్క పతనానికి కోపాగ్నికి వాళ్ళు పాత్రులవుతారని చెప్పగానే వెంటనే రాజుతో సహా, పశువులతో సహా, నినివే పట్టణ ప్రజలతో సహా, పెద్దదైనటువంటి ఆ పట్టణ ప్రజలందరూ వాళ్ళు మోకరించి గోనెపట్టను దాల్చి బూడిద జల్లుకొని పశ్చాత్తాపక సూచకంగా వాళ్ళు విలపించారు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? ఒక ప్రవక్త వచ్చి, కేవలం ఒక ప్రవక్త వచ్చి మాకు పశ్చాత్తాపాన్ని బోధించగానే వెంటనే మేము పశ్చాత్తాపడ్డాము. ప్రవక్త కంటే గొప్పవాడు, యోనా ప్రవక్త కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వాక్యం ద్వారా స్వయంగా మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి అని చెబితే, ఆయన కంటే గొప్పవాడు చెబుతుంటే మీరు అది కూడా క్రైస్తవులయ్యుండి మీరు పశ్చాత్తాపడరా? యూదులయ్యుండి మీరు పశ్చాత్తాపడరా? దేవుని ప్రజలయ్యుండి మీరు పశ్చాత్తాపడరా అని ఖండిస్తారు. వాళ్ళకు ఖండించే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు. సబ్బాతు దినానికే ఆయన ప్రభువయ్యున్నాడు. యోనా ప్రవక్త కంటే, ప్రవక్తలందరికంటే గొప్పవాడు. మరియు సొలొమోను రాజులు, ఈ లోకంలో ఉన్న రాజుల కంటే, ప్రభుత్వాల కంటే, మరియు దేవదూతల కంటే ఘనుడు, ఆయన గొప్పవాడు. అంత మంచి దేవుడు జీవం గల మాటలతో మనతో మాట్లాడుతూ ఉంటే, మన కోసం బలయ్యి ఆయన పశ్చాత్తాపానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉంటే, ఆయన వాక్కులు మనం స్వీకరించి మనం నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది అన్నిటికంటే గొప్పవాడైన ఘనుడైన పవిత్రుడైన యేసుక్రీస్తును విశ్వసించి ఆరాధిస్తూ మన జీవితంలో తప్పకుండా ఒక పవిత్రమైన జీవన విధానాన్ని అలవర్చుకొని మనం ఈ కృపాకాలంలో ముందుకు సాగుదాము. ఎందుకంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే కృపాకాలము, దేవుని క్షమాపణ దొరికే కాలం. మనం పశ్చాత్తాపడితే దేవుని క్షమాపణ దొరికే కాలం. ఇదే కృపాకాలమిదే, క్షమాపణ దొరుకునది. ఇదే కృపాకాలమిదే, క్షమాపణ దొరుకునది. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా,
ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వనికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మీరు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా మీకు సమర్పిస్తున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారంగా రూపొందనున్న ఈ వరములు మాకు శాశ్వత జీవనమును ఒసగు దివ్య ఔషధములుగా రూపొందునట్టు కనికరింపుము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే మేము నిగ్రహముగా జీవిస్తూ మీకు కృతజ్ఞత తెలుపవలననియు మీరు చిత్తగించితిరి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి మీరు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా మిమ్ము పోలి అవసరములలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో మిమ్ము ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. మహా ఉన్నత స్థలములలో ప్రభువా మీకు హోసానా జయగీతాలు పాడుతాము. ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అలాగే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారిని, ఆంధ్ర తెలంగాణ పీఠ కాపరులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వాళ్ళతో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన, కృప వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో, లోక సృష్టికి పూర్వమే నిష్కలంకమైన గొర్రెపిల్లగా నియమింపబడిన దేవుని గొర్రెపిల్ల, పరలోక తండ్రి వాగ్దానము చేసిన, ప్రవక్తలు ప్రవచించిన, ఇజ్రాయేలు ప్రజలు నిరీక్షించిన మరియ తల్లి తన గర్భమున నవమాసములు మోసి జన్మనిచ్చి సిలువకు అప్పచెప్పిన, బప్తిస్మ యోహాను సాక్ష్యమిచ్చిన సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించడి వారు ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. పేతురు ఇంటిలో వెళ్ళెను, అత చేయి పట్టి లేపెను. జ్వరము వెంటనే పోయెను, ప్రభు సేవ చేస్తూ ఉండెను. జ్వరము వెంటనే పోయెను, ప్రభు సేవ చేస్తూ ఉండెను. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. ప్రభు, నిన్ను ఆశ్రయించు వారందరూ ఆనందము చెందుదురు. వారు నిరతము సంతోషముతో గానము చేయుదురు. మీరు వారి మధ్య వసింతురు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సత్ప్రసాదము సంస్కారము ద్వారా మీరు మమ్ము నిరంతరము పోషించుచున్నారు. మేము ఇప్పుడు భుజించిన ఈ జీవాహారము మమ్ము నిత్య జీవమునకు పాత్రులను చేయునుగాక. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదము. సర్వేశ్వనికి వందనములు. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా,
పాపినైన నన్ను ఆదుకోవయ్యా, పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా.